హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ డీఎస్సీకి సంబంధించిన సొసైటీలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చూద్దామండి. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్ సొసైటీస్ అంటే ఈ సొసైటీలో మనకి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకి సంబంధించి ఏ సొసైటీలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్, ఏ సొసైటీలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, క్యాస్ట్ వైజ్, ప్లస్ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, లోకల్లో ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్లో ఎన్ని ఉన్నాయి, టీజీటీ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, పీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మీ సబ్జెక్ట్వి, లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అనేవి, ఇలాంటి వివరాలన్నీ మీ సందేహాలన్నీ దీంట్లో అయితే తీరిపోతాయి. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది వెబ్సైట్లో అయితే పెట్టారు, మీరు కూడా వెళ్ళి చూడండి. నేను కూడా చెప్తున్నాను, మీరు చూసుకొని దానికి తగ్గట్టు మీరు చదువుకోండి, అప్లై అయితే చేసుకోండి. మనకి ఎన్ని సొసైటీల నుంచి అయితే మనకి ఇవ్వడం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ మోడల్ స్కూల్స్ అండ్ ఎంజేపీఆర్బి బీసీ వెల్ఫేర్స్, ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ పీజీటీ, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ టీజీటీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీ ఇన్ ఏపీఆర్ఈఐఎస్. ఏపీఆర్ఈ అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ. ఇక్కడ మోడల్ స్కూల్స్ మీకు తెలిసినవే. ఇక్కడ బీసీ వెల్ఫేర్స్. నెక్స్ట్ ఇంకా ఏపీఆర్ఈఐసి ట్రైనర్ కానీ ఇక్కడ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఏపీఎస్డబ్ల్యూ అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ ఇన్ పీడీ ఇన్ ద ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ ఏపీటీడబ్ల్యూ, ఇది ట్రైబల్స్కి సంబంధించినవి. ఇవైతే సొసైటీలు. ఈ సొసైటీలన్నిటి 5 సొసైటీలకు సంబంధించి అయితే మనకి దీంట్లో పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే చూడండి. నెక్స్ట్ the candidates are informed at this information bulletin is only for the sake of information అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక్కొక్కటి ఇక్కడ జీవోలు ఇచ్చాడు, మీరు నిదానంగా అయితే ఇవి చూసుకోండి. ఏ సొసైటీలో ఎన్నెన్ని ఉన్నాయి మనకు మొత్తంగా అయితే పీజీటీ, టీజీటీ, పీఈటీ పోస్టులు అయితే, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ప్రిన్సిపల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులు ఇప్పుడు మనకి డేట్ చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే లాస్ట్ డేట్ పర్ పేమెంట్ చూడండి, లాస్ట్ డే ఫర్ పేమెంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. నేనైతే హైలైట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ మనకి ఎలా జనరల్ నెంబర్ విత్ చూడండి 15th వరకు అయితే ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ ద ఫీ క్యాండిడేట్ షెల్ బి ఇష్యూడ్ ఫర్ ద జనరల్ నెంబర్ with each she can the process for the submission of the application online. Issues of general number does not mean that is the candidate has completed submission of the application online. మీరు జనరల్ నెంబర్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసి అయితే అప్లికేషన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, స్టెప్ బై స్టెప్ దీంట్లో అయితే ఉంది, మీరు నిదానంగా దీన్ని అయితే చూడండి. మనకి వెబ్సైట్లు అయితే ఇక్కడ చూడండి, మనకి వెబ్సైట్లు అయితే ఇక్కడ 2 వెబ్సైట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లని మీరు ఈ వెబ్సైట్లో చూస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. 2 వెబ్సైట్లు చూడండి, ఏపీసీఎఫ్సి సిఎస్సి డాట్ అనే వెబ్సైట్లు ఉన్నాయి కదా, అప్పటి వరకు అయితే ఉంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టే మనకు ఉంటుందండి, రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్టే మనకి ఉంటుంది. అవి కూడా హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్, మున్సిపాల్స్, రెవెన్యూ డివిజన్స్లోనే మనకైతే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్
ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ అన్ని సొసైటీ నేను హైలైట్ అయితే చేస్తున్నా, అదైతే మీరు బాగా చూసుకోండి. మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి సెషన్లోనైతే జరుగుతుంది. ఇక్కడ మీకు అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్, మీకు ఇంకా కావాల్సింది ఏంటంటే ఇవి జోనల్ పోస్టులు అండి. జోనల్ పోస్టులలో ఎగ్జామినేషన్ సెషన్స్ విల్ బి ఎన్హాన్స్ ఆర్ రెడ్యూస్డ్ బీయింగ్ ద నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అప్లై ఫర్ ద సబ్జెక్ట్ కన్సర్న్ అని ఇచ్చాడు. ఇక్కడ పేపర్ 1 చూడండి. పేపర్ 1 మనకి పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ సెట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, నాన్ లాంగ్వేజెస్ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వరకు ఇచ్చాడు చూడండి. వీళ్ళకైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కంపల్సరీగా అయితే ఒక పేపర్ ఇది క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ పేపర్ని అయితే మీ సబ్జెక్ట్ పేపర్ని అయితే కరెక్షన్ చేస్తారు. దీంట్లో మీకు ఎంత పర్సెంట్ వస్తే దాన్ని కరెక్షన్ చేస్తారనేది కూడా ఇవ్వడం జరిగింది. నాన్ లాంగ్వేజెస్ ఓన్లీ, ఇక్కడ నాన్ లాంగ్వేజెస్ ఓన్లీ అని ఇచ్చారు చూడండి. నాన్ లాంగ్వేజెస్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. దేర్ ఈజ్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ది పీజీటీ లాంగ్వేజ్ టీచర్, టీజీటీ లాంగ్వేజ్ టీచర్, పీడీ అండ్ పీఈటీ టీచర్స్. వీళ్ళకి పీజీటీ టీజీటీ నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి ఉంటుంది. నాన్ లాంగ్వేజ్ వాళ్ళకేమో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, లాంగ్వేజ్ వాళ్ళకేమో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు. జోన్ వైజ్, స్టేట్ వైజ్, కేటగిరీ వైజ్ వేకెన్సీ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆర్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హౌ రూల్స్ చూడండి ఎలా ఉన్నాయో వీళ్ళవి. గురుకుల్ స్కూల్స్ అన్ని. క్వాలిఫికేషన్, ప్రిన్సిపల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో చూడండి. పేపర్ 1 క్వాలిఫికేషన్ ఈజ్ ద న్యాచురల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బీ ఫర్ ద 100 మార్క్స్. మీకు ఇంగ్లీష్ ఎంత 100 మార్క్స్కి అయితే పేపర్ 1 అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎంత ఉంటుంది మనకి పేపర్ 1 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. క్యాండిడేట్ షుడ్ బి కంపల్సరీ క్వాలిఫై ఇన్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలంట ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని. అయిన తర్వాత పేపర్ 2 ఎలా రిటర్న్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ 100 మార్క్స్కి అయితే సెకండ్ పేపర్ అయితే ఉంటుంది. ఫస్ట్ పేపర్ కూడా 100 మార్క్స్కే ఉంటుంది. ఇక్కడ 100 మార్క్స్కే ఫస్ట్ పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్ కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి టీటీసీ అయితే అవసరం లేదని చెప్తారు. దెర్ ఈజ్ నో టెట్ ఫర్ ద ప్రిన్సిపల్ పోస్ట్కి టెట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఏమో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 చూడండి. క్వాలిఫై ఫర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది దీనికి పీజీటీకి. నెక్స్ట్ క్యాండిడేట్ నాన్ లాంగ్వేజ్ పీజీటీ పోస్ట్ షుడ్ కంపల్సరీ క్వాలిఫై ఇన్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నాన్ లాంగ్వేజ్ వాళ్ళు కంపల్సరీగా మీరు ఇంగ్లీష్ అయితే క్వాలిఫై అవ్వాలి. పీజీ నాన్ లాంగ్వేజ్ పోస్ట్ పేపర్ 2 రిటర్న్ టెస్ట్ ఇన్ ద 100 మార్క్స్. నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి పేపర్ 2 కూడా మీకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 100 మార్క్స్. పేపర్ 2 కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. పీజీ లాంగ్వేజ్ పోస్ట్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ పీజీటీ లాంగ్వేజ్ పోస్ట్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెల్ బి 100 మార్క్స్ అండ్ దేర్ విల్ బి నో ఇంగ్లీష్
ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇదైతే మీరు నాన్ లాంగ్వేజ్ వాళ్ళదైతే నేను చెప్తానండి. వేరేది కలర్ అయితే పెడతాను చూడండి. ఇప్పుడు పోస్ట్ రిటర్న్ టెస్ట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వీళ్ళకి 100 మార్క్స్ ఓన్లీ పేపర్ అయితేనే ఉంటుంది. వీళ్ళకి ఇంగ్లీష్ టెస్ట్ అయితే వీళ్ళకి కండక్ట్ అయితే చేయరంట. లాంగ్వేజ్ పోస్ట్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ షెల్ బి ఫర్ ద 100 మార్క్స్ అండ్ దేర్ విల్ బి ఇక్కడ ఇచ్చారు చూడండి, నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని. మీకు ఇక్కడ క్లియర్గా నో అనేది హైలైట్ అయితే చేస్తాను. నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ దేర్ ఈజ్ నో టెట్ ఫర్ ద పీజీటీ పోస్ట్. ఇక్కడ నో టెట్, వీళ్ళకి టెట్ ఉండదంట. టెట్ అవసరం లేదు. ఎందుకు? పీజీటీ వాళ్ళకి టెట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఇది చూడండి, మీకు కావాల్సినది క్వాలిఫికేషన్స్ తెలవాలి కదా ఫస్ట్, అందుకనే నేను చెప్తున్నాను. ఈ టీజీటీకి క్వాలిఫై పేపర్ 1కి కంపల్సరీగా మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్లస్ పోస్ట్ షుడ్ కంపల్సరీ క్వాలిఫై ఫర్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని అయితే 100 మార్క్స్కి అయితే చేస్తారు. ఇక్కడ నాన్ లాంగ్వేజ్ టీచర్స్ అని స్పెసిఫిక్గా అండర్లైన్ అయితే మీకు చేయడం జరిగింది. అదైతే మీరు గమనించండి. నెక్స్ట్ కంపల్సరీగా క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇది ఏంటంటే మనకి ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. నెక్స్ట్ నాన్ లాంగ్వేజెస్ క్వాలిఫైయింగ్ టెస్ట్ టీజీటీ నాన్ లాంగ్వేజ్ పోస్ట్ పేపర్ 2 చూడండి. పేపర్ 2లో మనకి 80% ఏమో, ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. పేపర్ 2 టోటల్ మార్క్స్ షెల్ బి 100 మార్క్స్ ఉంటుంది టీజీటీ పోస్ట్. అవుట్ ఆఫ్ ద విచ్ 80 మార్క్స్ షెల్ బి ఫర్ ద రిటర్న్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది 80 మార్క్స్కి. రిమైనింగ్ 20 మార్క్స్ ఇన్ ఏపీ టెట్ ఆర్ సీటెట్. ఏపీ టెట్ అయినా క్వాలిఫై అయ్యే వాళ్ళు, సీటెట్ అయినా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. వెయిటెడ్ కలిపి ఇవ్వడం జరుగుతుంది మనకి లాంగ్వేజెస్కి, నాన్ లాంగ్వేజెస్కి. ఇప్పుడు టీజీటీలోనేమో మనకు టెట్ కంపల్సరీ ఉండాలి. అది ఏపీ టెట్ అయినా అవ్వచ్చు, సీటెట్ అయినా అవ్వచ్చు. ఇంకోటి పోస్ట్ చూడండి, లాంగ్వేజ్ పోస్టులు చూడండి ఎలా ఉంటాయో. లాంగ్వేజ్ పోస్టులకు కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు. చదువుదాం. లాంగ్వేజ్ పోస్ట్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ 80 మార్క్స్ అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ ఫర్ ద ఏపీ టెట్, సీటెట్ 20% వెయిటేజ్. దేర్ ఈజ్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దేర్ ఈజ్ నో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్. ఇంగ్లీషు టెస్ట్ అయితే వీళ్ళకి కండక్ట్ అయితే చెయ్యరు. వీళ్ళకి ఏంటి మెయిన్ ఏపీ టెట్ ఉంటుంది, ఈ 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. వీళ్ళకి ఎంత? పేపర్ 1 ఉంటుంది. నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి నాన్ లాంగ్వేజ్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మ్యాథ్స్, సైన్స్, సోషల్, సివిక్స్, ఎకనామిక్స్ వాళ్ళు దీంట్లో ఉంటుంది. పీజీటీలో ఉంటుంది సివిక్స్, ఎకనామిక్స్. అవి టీజీటీలో మాత్రము ఏలాగా చూడండి, వాళ్ళకి మాత్రము 2 పేపర్స్ ఉంటాయి. ఈ లాంగ్వేజెస్ వాళ్ళకి ఏమవుతుంది? ఒకటే పేపర్ ఉంటుంది. అది హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, తెలుగు. వాళ్ళకి ఇంగ్లీష్ టెస్ట్ అయితే ఉండదు, ఓన్లీ అదే ఉంటుంది. ఫిజికల్ డైరెక్టర్ పీఈడీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వీళ్ళది ఎలా ఉంటుంది చూడండి. క్వాలిఫికేషన్స్ ఫిజికల్ డైరెక్టర్స్ వీళ్ళది. The total marks shall be 100 for the written test computer based. There is no TET and English language proficiency test for the post. వీళ్ళకైతే ఏది టెట్ అయితే ఉండదు, ఇంగ్లీష్ ఇది కూడా ఉండదు వీళ్ళకి. నోట్ ద కంపల్సరీ క్వాలిఫికేషన్ స్క్రీనింగ్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ ఫర్ ద candidate apply for the post of the principal PGT నాన్ లాంగ్వేజెస్ TGT నాన్ లాంగ్వేజ్ 100 మార్క్స్. వీళ్ళకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చూడండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ క్యాండిడేట్స్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ PGT ఫర్ ద PGT TGT
అండ్ నాన్ లాంగ్వేజ్ 100 మార్క్స్కి అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈ ప్రిన్సిపల్కి టీజీటీకి 100 మార్క్స్కి కంపల్సరీగా అయితే మీరు ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయితేనే ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎందుకంటే వీళ్ళకి ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు అయితే వాళ్ళకి బోధించాలి కదా, అందుకని ఇదైతే కంపల్సరీ పెట్టాడు. మినిమం క్వాలిఫికేషన్ స్క్రీనింగ్ టెస్ట్ మార్క్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మీకు ఎన్ని రావాలంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి. 100 మార్క్స్కి అయితే మనకు ఉంటుంది కదా క్వశ్చన్ పేపర్, దీంట్లో మినిమం 60 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై సెకండ్ పేపర్ రాసుకోనికైతే వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 50 మార్క్స్ అయితే రావాలి. 100కి 50 రావాలి. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 60 మార్క్స్ అయితే రావాలి. రిక్రూట్మెంట్ షెల్ బి ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ కమ్ రోస్టర్ సిస్టమ్. ఎలా ఉంటుందంట, ప్యూర్గా మెరిట్ కమ్ రోస్టర్ సిస్టమ్. ఎలా ఉంటుందంటే ప్యూర్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే ద ఎగ్జిస్టింగ్ బీయింగ్ ద అడాప్ట్ ఇన్ ద, ఇవి జీవోలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్, ఇక్కడ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ చూడండి మీరు. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా తీస్తారు అనేది మనకి ఈ రూల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా ఇస్తారు ఏంటి అనేది ఇవన్నీ చూసుకోండి. బ్లైండ్ వాళ్ళకి ఏముండాలి, ఇక్కడ హియరింగ్ వాళ్ళకి చూడండి 62% విత్ డిజేబుల్డ్, 70 డిజేబుల్స్ అయితే ఇది ఉండాలి వాళ్ళకి. చూడండి ఇక నెక్స్ట్ ఇవన్నీ పోస్ట్ ఇది చూడండి, జ్యుడిషియేషన్ ఆఫ్ ద పోస్ట్. ద రెఫరెన్స్ రూల్స్ 18 ప్రిన్సిపల్ పోస్ట్ ఇది స్టేట్ వైజ్ పోస్ట్. ప్రిన్సిపల్ పోస్ట్ అనేది స్టేట్ వైజ్ పోస్ట్ అంట. ఇది టీజీటీ పీజీటీ బీయింగ్, ఇవి మీరు చూసుకోవాలండి, జోనల్ పోస్టులు ఇవన్నీ. ఎవరైనా ఇప్పటివరకు అయితే లైక్ చేయకపోతే మా ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే టెట్ డిఎస్కి సంబంధించినవి అయితే అన్నీ మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాము. దే మే బీ paused anywhere in their selection zone of the AP model schools. Principal TGT post state wise, they are maybe anywhere in the state of the AP residential schools. ఇక్కడ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవి గురుకుల్ స్కూల్స్ ఇవన్నీ చూడండి మీరు. ఇవి జోనల్ పోస్టులు. క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ చూడండి, ఇది మీరు ఇంపార్టెంట్. ద క్యాండిడేట్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఏముండాలో చూడండి. క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ షెల్ ఏ క్యాండిడేట్ ఫర్ ద సెలెక్షన్ టు ద పోస్ట్ ఆఫ్ ద టీచర్ షెల్ బి పాస్డ్ అకాడమిక్ ఇయర్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ యాజ్ ఫాలో. ప్రిన్సిపల్కి సంబంధించింది ఫస్ట్ పోస్ట్ చూడండి మీరు. అన్ని ఇవన్నీ అయితే చూసుకోండి, క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అనేది. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్ పెడితే ఈ సర్టిఫికెట్స్ చూడండి. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఏది ఉండాలి, ఇంటర్మీడియట్ బోర్డుది కంపల్సరీగా మనకి ఉండాల్సి ఉంటుంది. ప్లేస్డ్ మస్ట్ అకాడమిక్ డిగ్రీ అండ్ ద యూనివర్సిటీ పొజిషన్ ఇఫ్ ద అకాడమిక్ డిగ్రీ. ఎవరి రూల్స్ ప్రకారము, యూజీసీ రూల్స్ ప్రకారము డిగ్రీ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. అకాడమిక్ డిగ్రీ సర్టిఫికెట్. నెక్స్ట్ టీచర్ ఎడ్యుకేషనల్ అనేది అదేంటి బీఈడికి సంబంధించిందండి. అది ఎన్సిటిసికి రూల్స్ ప్రకారం ఉండాలి. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ చదివిన ఈ ఓపెన్ యూనివర్సిటీ గ్రాండ్ టెస్ట్ చూడండి. ఇక్కడ డిగ్రీ
ద అప్లికేషన్ యూ హ్యావ్ ఆప్టైన్ రిక్వెస్టెడ్ డిగ్రీ త్రో ఓపెన్ డిగ్రీ ఉన్న వాళ్ళు, చాలామంది ఓపెన్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఓపెన్ డిగ్రీ ఇక్కడ చూడండి, ఇది ఏ పర్మిషన్ ఉండాలంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ బులెటిన్ అనేది మీది. ఇక్కడ మీరు ఏఐసిటికి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డు అనేది యూనివర్సిటీది, వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి అంట. స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్సు ఈక్వలెంట్ కోర్సు టు బి ఆర్సిఐ, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకైతే ఆర్సిఐది ఉండాలి. ఇక్కడ చూడండి, టెట్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఫిజికల్ డైరెక్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్కి టెట్ అవసరం లేదు అని ఇవ్వడం జరిగింది. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ చూడండి, ప్రిన్సిపల్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అకాడమిక్ ప్రొఫిషియన్సీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. మీకు ఏముండాలంటే మెయిన్ ప్రిన్సిపల్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉండాలి. ఇంకొకటి మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. వీళ్ళకి ఎన్ని మార్క్స్ చూడండి, మార్క్స్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలి, 45 మార్క్స్ అయితే మస్ట్ పాసిబుల్ ఇన్ ద అండ్ బీఈడీలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా రూల్స్ ప్రకారం అయితే 45 మార్క్స్ అయితే ఉండాలి. చూడండి, బీఈడీ కూడా ఉండాలి వీళ్ళకి. నెక్స్ట్ ఇవి కాకుండా మళ్ళీ ఇవైనా ఉండొచ్చు. చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 45% మార్క్స్ అయితే ఉండాలి. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీంట్లో కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇవన్నీ చూడండి. బీఈడీ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండాలి. మినిమం ఎంత ఉండాలి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇది మెయిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మినిమము ఇక్కడ చూడండి, ఇది మీరు బాగా గమనించండి. ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు 55 అని. 55 మార్క్స్ ఎందుకంటే ఇక్కడ బీఈడీ ఎంఈడీ చేసిన వాళ్ళకి 55 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇవి 3 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. అది ఎక్స్పీరియన్స్, ప్రిన్సిపల్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ప్రిన్సిపల్కి ఎక్స్పీరియన్స్, ఈ ఎక్స్పీరియన్స్ సంబంధించింది అయితే మీరు చూసుకోండి. పర్సన్ హోల్డ్ పోస్ట్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అయ్యన్నా ఉండాలి, ఈ ప్రిన్సిపల్ అయినా అయ్యి ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్ 3 అయితే చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా క్వాలిఫికేషన్స్ చూడండి. ఇప్పుడు అకాడమిక్ ప్రొఫిషియన్సీ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 50 మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో ఎంత ఉండాలి, 45 మార్క్స్ అయితే ఉండాలి. అండ్ మస్ట్ పాసిబుల్ ఇన్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, బీఈడీ కూడా కంపల్సరీగా ఉండాలి. విత్ కన్సర్న్ సబ్జెక్ట్ మెథడాలజీ రికగ్నైజ్డ్ బై ద, మెథడాలజీ కూడా ఒక సబ్జెక్ట్, మెథడాలజీ కూడా ఉండాలి, మీరు చేసైతే ఉండాలి. నెక్స్ట్ ఇవి కూడా మీరు చూసుకోండి. ఇంకా 2 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది కదండి, 2 years ఇంటిగ్రేటెడ్ కోర్సు వాళ్ళకు కూడా ఇక్కడ చూడండి, 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ హైలైట్ చేస్తాను. సబ్జెక్ట్ పర్దా చూడండి, వీళ్ళకి కూడా యూనివర్సిటీ నుంచి ఇక్కడ వరకు అయితే చూడండి పాస్ అయితే ఉండాలి. బీఈడీ డిఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. మీరైతే ఇవైతే గమనించండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 45 మార్క్స్,
పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సబ్జెక్ట్కి సంబంధించి మీరు 45 మార్క్స్ అయినా వచ్చి ఉండాలి. ఇక్కడ 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు చూడండి, 3 ఇయర్స్ ఇంటిగ్రేట్ చేసిన వాళ్ళకేమో 55 మార్క్స్ అయితే రావాలి. మినిమమ్ 55 మార్క్స్ అయితే రావాలంట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో చూడండి, పీజీటీ మోస్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా మనకైతే ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు మీ సబ్జెక్ట్ ఏంటో తీసి చూసుకోండి. తెలుగు వాళ్ళకి చూడండి, తెలుగు వాళ్ళకి అన్ని మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే 50% అయితే ఉంటుందండి. 50% మార్క్స్ ఉండాలి. మనకి మామూలుగా స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని మార్క్స్ ఉండాలో ఇక్కడ కూడా అంతే ఉంటే సరిపోతుంది. ఎంఈడి బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మాత్రం 55% అయితే ఇచ్చారు. అది కూడా 3 ఇయర్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు కోర్సుని బీఈడి కమ్ ఎంఈడి చేస్తారు కాబట్టి దాంట్లో 55 మార్క్స్ అయితే రావాలి అని చెప్తున్నారు. మాస్టర్ డిగ్రీ ఎంకామ్ అయితే ఉండాలి. కామర్స్ వాళ్ళకి చూడండి, కామర్స్ వాళ్ళు ఇక్కడ కామర్స్ వాళ్ళకి ఇది పీజీటీ పోస్ట్ కాబట్టి మినిమము వీళ్ళకి మాస్టర్ డిగ్రీ కామర్స్ ఎంకామ్ చేసిన వాళ్ళు కామర్స్ కంపల్సరీగా మాస్టర్ డిగ్రీ కామర్స్ అయితే ఉండాలి. వీళ్ళకి కూడా 50%, ఇవి కామన్ కదండి, ఇంక అందరికీ 50% అనేది తెలుసు. ఇక మీ సబ్జెక్ట్ ఏదైతే అది చూసుకోండి. ఎకనామిక్స్ చూడండి, ఇక్కడ హైలైట్ అయితే చేస్తాను ఇవి ఎకనామిక్స్ సంబంధించినవి అని. ఇక్కడ చూడండి, ఇది కామర్స్, ఇంకా ముందు ఏ సబ్జెక్ట్ ఇచ్చాడు, ఇది సివిక్స్కి మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో అనేది చూసుకోండి. ఇక్కడ పోస్ట్ తెలుగు అని ఇచ్చారు, ఇక్కడ పోస్ట్ హిందీకి సంబంధించినవి, ఇక్కడ పోస్ట్ ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినవి. ఇట్లా మీరు ఫాస్ట్గా మీ సబ్జెక్ట్కి సంబంధించినవి అయితే చూసుకోండి. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించినవి కూడా ఏమి ఇచ్చారో చూడండి. ఎంఏ ఎంఎస్సి అయితే చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే మీరు చేసి ఉండాలి. ఇది పీజీటీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీజీటీలో కెమిస్ట్రీ, పీజీటీకి సంబంధించిన పోస్టులు అండి ఇవి. అందుకనే మీరు పీజీటీకి సంబంధించిన పోస్టులకి ఇక్కడ బాటనీ పీజీటీ బాటనీ ఇదైతే చూసుకోండి, బాటనీకి సంబంధించింది. ఇక్కడ జువాలజీకి సంబంధించింది, పీజీటీ జువాలజీకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేవి క్లియర్గా ఇచ్చారు. మీరైతే వాటిని ఫిజికల్ సైన్స్ చూడండి, ఇక్కడ ఇంకా నెక్స్ట్ బయాలజికల్ పీజీటీ బయాలజికల్ సైన్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అండి ఇవన్నీ. ఇక్కడ సోషల్ స్టడీస్కి సంబంధించినవి ఏ సబ్జెక్ట్స్ ఉండాలి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీవి ఎన్ని మార్క్స్ ఉండాలి, ఎట్లా. ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే వచ్చేసింది ఇక్కడికి. ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మీరు మినిమం లాంగ్వేజ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద టీజీటీ లాంగ్వేజెస్ ద క్యాండిడేట్స్ మస్ట్ పాస్ ఇన్ ద గ్రాడ్యుయేషన్. మస్ట్ ఏముండాలి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూడండి, ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఫర్ ద యూనివర్సిటీ రికగ్నైజర్ 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో ఇంత అయితే ఉండాలి. నాన్ లాంగ్వేజెస్ క్యాండిడేట్స్ మస్ట్ పాస్ ద గ్రాడ్యుయేషన్ అండ్ ద యూనివర్సిటీ లెవెల్. నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా అంతే. క్యాండిడేట్ మస్ట్ పాస్ ఫర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ద పోస్ట్ ఆఫ్ ద టీజీటీ నాన్ లాంగ్వేజెస్ చూసుకోండి మీరు. బీఈడి అయితే ఉండాలి, 50 మార్క్స్ అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇది టీజీటీ హిందీ క్వాలిఫికేషన్ అండి.
లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూడండి. టీజీటీ సాంస్క్రిట్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి మనకి. ఇంగ్లీష్ ఇక్కడ బాటనీకి సంబంధించిన కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఈ మొత్తం 61 పేజెస్ ఉందండి. ఇవన్నీ నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే నేను స్పెషల్ కొంచెం కొంచెం అయితే మీకు హైలైట్ అయితే చేసి పెడుతున్నాను. అవి ఇంపార్టెంట్ అని చూసుకోండి. మిగతావి కూడా ఇంపార్టెంటే. ఇవి ఇంపార్టెంట్ అని నేనైతే నాకు అనిపించినవి నేనైతే పెడుతున్నాను. మీరు కూడా అయితే చూసుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ మీరైతే నిదానంగా చదువుకొని మీకు అయితే వెబ్సైట్ ఓసారి ఓపెన్ అవుతుంది కాదు కదా, అందుకని అయితే నేను ఇదైతే పెట్టడం జరుగుతుంది. అందుకని చూసుకోండి మీరు. లాంగ్వేజ్ మీడియం స్టడీ క్వాలిఫికేషన్స్ అంటే చూడండి. ఎస్ఎస్సి పాల్ క్యాండిడేట్ హ్యావ్ ఫస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. మీకైతే 10th నుంచి అయితే ఉండాలి అంటున్నారు. పీజీటీ టీజీటీ ఇవన్నీ అయితే మీరు చూసుకోండి. సిలబస్ ఏమో ఆల్రెడీ ఛానల్ అయితే పోస్ట్ చేశానండి, మీరు చూసుకోండి. సిలబస్ మనకు వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. టీచర్ రిక్రూట్మెంట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇచ్చారు చూడండి. ప్రిన్సిపల్ది చూడండి. ప్రిన్సిపల్ ఏమో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిన్సిపల్ది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్కి అయితే ఉంటుందండి ఒక పేపర్ 1. మీకు టైమింగ్ చూడండి. ఫస్ట్ పేపర్కి 1 hour 30 minutes మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి. మిగతాది పేపర్ 2 మాత్రము. పేపర్ 2 చూడండి హైలైట్. పేపర్ 2 3 hours అయితే మీకు ఉంటుంది. పేపర్ 2 3 hours అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మీకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అయితే చూడండి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. 15 మార్క్స్ ఏమో 15 మార్క్స్ 30 క్వశ్చన్స్ అయితే ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయంటే ప్రతి బిట్కి హాఫ్ మార్కే ఉంటుందండి. దీంట్లో కూడా మనకి ప్రతి బిట్కి అయితే హాఫ్ మార్కే ఉంటుంది. ప్రతి బిట్కి హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్కి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్లో 30 మార్క్స్ 30 ఎంసీక్యూ క్వశ్చన్స్ వస్తే 15 మార్క్స్. క్లాస్ రూమ్ దాంట్లో 40కి వస్తాయంట 20 మార్క్స్. ఇంకా సోషల్ ఎకనామిక్స్ మీ సబ్జెక్టు సంబంధించినవి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇవన్నిటి కలిపి ఇవన్నీ 70 ఎంసీక్యూ క్వశ్చన్స్ వస్తాయి 35 మార్క్స్. అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ మెథడ్ 30 మార్క్స్. ఇక్కడ 15 అంటే మీకు 200 క్వశ్చన్స్ వస్తాయి 100 మార్క్స్కి. ఇది ప్రిన్సిపల్ పోస్ట్ కండి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కూడా అంతే ఎంసీక్యూ క్వశ్చన్స్ 100 ఉంటాయి. ఫస్ట్ పేపర్లోనేమో మీకు 1 hour 30 minutes అయితే ఇస్తారు. ఇంకా 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీరు జనరల్ నాలెడ్జ్ ఈ 3 hours పేపర్ 2కి అయితే అది ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత దీనికైతే మీకు మళ్ళీ లిస్ట్ పెడతారు. మళ్ళీ అప్పుడు మీరు దీన్ని అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటే వీటికి కూడా హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. 20 బిట్లు అయితే ఇస్తారు. 10 మార్కులు చొప్పున ఉంటాయి. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ కూడా 20 ఇస్తే 10 మార్క్స్కి ఉంటుంది. క్లాస్ రూమ్ ఇన్ఫ్లికేషన్ చూడండి. క్లాస్ రూమ్ చూడండి. ఇక్కడ మిస్ అవుతుంది. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. మీకోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేసి అయితే ఇది పెడుతున్నాను, మీరు చూసుకుంటారు కదండి మీకు. అందుకనే లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి పోతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ని మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూడండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్
ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వీళ్ళకి పేపర్ 1 వీళ్ళకి కూడా ఉంటుందండి. పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వీళ్ళకి కూడా అంతే అండి. ప్రతి బిట్కి అయితే హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఏమో 1 అవర్ 30 మినిట్స్ 1.5 అవర్ ఉంటుంది. వాటిలో ఫస్ట్ పేపర్కి ఏమో ఒక బిట్కి 1 మార్కే అండి. సెకండ్ పేపర్లోనే ఒక బిట్కి హాఫ్ మార్క్ తీసుకోవడం అయితే జరిగింది. డ్యూరేషన్ ఏమో ఇక్కడ 2.5 గంటలు ఇవ్వడం జరిగింది. 2.5 గంటలు ఉంటుంది. ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్ 20 బిట్స్ అయితే వస్తాయి, 10 మార్క్స్. పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, 5 మార్క్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. ఇది మనకి డిఎస్సి ప్యాటర్న్ లానే ఉందండి మొత్తం. మెథడాలజీ 40 క్వశ్చన్స్ వస్తాయి, 20, ఇక మొత్తం 80 మార్క్స్. ఇది సేమ్ డిఎస్సి పేపర్ ఉన్నట్టే ఉన్నాయి క్వశ్చన్స్. మనకి 5 మార్క్స్ చొప్పున ఇవ్వడం జరిగింది. పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రిన్సిపల్ నాన్ లాంగ్వేజ్ వాళ్ళకైతే పేపర్ 1 ఉంటుంది. పీజీటీ వాళ్ళకి వీళ్ళు కూడా చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను ముందైతే హైలైట్ చేశాను. ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మినిమము ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 60% అయితే మార్క్స్ రావాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే రావాలి. చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్ అపేరింగ్ టు ద పోస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ టీజీటీ పీజీటీ have not secured minimum qualification marks in paper 1, the paper 2 will be not be invalid and shall not be considered. మీరు పేపర్ 1 క్వాలిఫై అయితేనే సెకండ్ పేపర్ని అయితే కరెక్షన్ చేస్తారంట. ఈక్వలేట్ అండ్ ద షెల్ బి నాట్ బి కండక్టెడ్ అంటే మీరు దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళవి దీన్ని క్వాలిఫికేషన్ అయితే చేస్తారు, ఎవల్యూషన్ అయితే చేస్తారు, లేకపోతే చేయరంట. ఫిజికల్ డైరెక్టర్వి చూడండి, ఫిజికల్ డైరెక్టర్వి కూడా ఎలా ఉన్నాయి అనేది. ఫిజికల్ డైరెక్టర్స్కి వీళ్ళకి కూడా 3 అవర్స్ అయితే పేపర్ ఉంది చూడండి. ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ పేపర్ అయితే కొంచెము వేరేగా ఉంది. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ చూడండి. మీరు చూసుకోండి దీన్ని. ఫిజికల్ డైరెక్టర్కి షెడ్యూల్, వేకెన్సీస్, సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. మీరు సబ్మిషన్ చేసేటప్పుడే అన్నీ అయితే మీరు చూసుకొని అయితే అప్లై చేసుకోండి. మీరు లోకల్లో, నాన్ లోకల్లో అన్ని టీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ సొసైటీలో ఎన్ని ఉన్నాయి అని ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే చూద్దాముండండి. ఎక్స్ సర్వీస్ మెన్కి సైనిక్ సర్టిఫికేట్ అయినా ఇవి కంపల్సరీగా అయితే, డిశ్చార్జ్ బుక్ ఇవైతే కంపల్సరీగా అయితే ఉండాలి అంట. ఇవైతే మీరు చూసుకోండి. మీరు ఇవన్నీ ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. మీరు సర్టిఫికేట్ షుడ్ బి అప్లోడ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫ్రమ్ అన్లెస్ ద సర్టిఫికేషన్ ఆఫ్ ద అప్లోడ్ హాల్ టికెట్ విల్ నాట్ బి జనరేటెడ్. హాల్ టికెట్ అయితే మీరు అప్లికేషన్ ఎండింగ్ డేట్ లోపు మీరైతే సబ్మిట్ చేయకపోతే మీకైతే హాల్ టికెట్ అయితే రాదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ అయితే ఎంత ఉండాలి అంటే మినిమము చూడండి, ఏజ్ 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. మినిమము 18 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో 49 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 49 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిటెడ్ ఫిజికల్ బెంచ్ మార్క్ వాళ్ళకేమో 54 ఇయర్స్ అయితే ఉండాలి. మినిమము ఏజ్ లిమిట్ అయితే ఎక్కువ చూడండి. డిజేబుల్ క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ 54 అయితే ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ అది ఎప్పటికీ ఈ డేట్లోపు ఈ డేటులోపు మీకైతే ఉండాలి అంట. అప్పర్ ఏజ్ లిమిటెడ్ ఫర్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి ఒక 3 ఇయర్స్ షెల్ బి డెడికేటెడ్ ఫర్ ద యాక్చువల్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ప్రొఫెషనల్స్ కండక్ట్ ద టీచింగ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇన్ ద టీఆర్టీ చూడండి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్టే మనకైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సెంటర్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి మినిమం డిస్టిక్ వైజ్ అయితే
ఉంటాయి. అవైతే మీరు చూసుకోండి. ఎన్వైర్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇవన్నీ అయితే మీరు నిదానంగా చదువుకోండి. ఇప్పటికే చాలా టైం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువైపోయింది. ఇవన్నీ మీరు చదువుకోండి. అయితే 61 పేజెస్ ఉన్నాయి కదండి ఇవన్నీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే గిన అడగండి కామెంట్ సెక్షన్లో. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూడండి ఏ విధంగా ఉంటున్నాయో. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటాయండి. ఏదైనా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నైబర్హుడ్ స్టేట్లలో కూడా మనకి ఇవ్వడం అయితే సెంటర్స్ అయితే ఉంది, ఇస్తారండి. హైదరాబాద్లో, నాన్ లోకల్లో, ఇక్కడ వేరే డిస్టిక్లో కూడా మనకైతే ఇష్యూడ్ హాల్ టికెట్ డేట్స్ చూడండి. మీరైతే వెబ్సైట్ అయితే చూస్తూ ఉండండి. హాల్ టికెట్స్ కూడా ఇస్తారు. హాల్ టికెట్స్ అప్పుడు నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను. ఫైనల్కి కూడా అబ్జెక్షన్స్ ఎప్పుడు తీసుకుంటారు, 1 వీక్ తర్వాత అయితే తీసుకుంటారంట. ఆ ఎగ్జామ్కి ఎలా ఉంది ఇక్కడ కూడా అంతే. జోన్ లెవెల్స్ చూడండి. ఇక్కడ జోన్ లెవెల్ మనకి ఇక్కడ జోన్స్ చూడండి. చాలా మందికి జోన్లు ఏంటి మాదే జోన్ కిందకు వస్తుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ చూడండి నేను హైలైట్ అయితే చేస్తాను. జోన్ లెవెల్ జోన్ 1 ఏమో జోన్ 1 ఏమో శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ జోన్ 1 కిందకైతే వస్తారండి వీళ్ళు. ఇది చూడండి జోన్ 1 కిందకైతే వస్తారు. సెలక్షన్ జోన్ 2 చూడండి. ఇక్కడ జోన్ లెవెల్ సెలక్షన్ కమిషన్ జోన్ లెవెల్ ఈస్ట్ గోదావరి, ఇక్కడ వెస్ట్ గోదావరి, కృష్ణా, ఇక్కడ చూడండి మనకి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా అయితే ఇవ్వడం అయితే జరిగింది. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఇచ్చారు. మనకి జోన్ 3లో చూడండి. జోన్ 3 గుంటూరు, ప్రకాశము. సెలక్షన్ ఆఫ్ ద జోను ఇక్కడ జోన్ 3 చూడండి. జోన్ 3 సెలక్షన్ ఎట్లా జరుగుతాయంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశము. ఇది అయితే మీరైతే నోట్ అయితే చేసి పెట్టుకోండి వీటిని, మీ జోన్ ఏంటి అనేది. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం అనేది జోన్ 4. మాదే జోన్ కిందకు వస్తుందని మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. ఇక్కడ చూడండి మీరు జోన్లు కూడా హైలైట్ అయితే చేసి పెడుతున్నాను, చూసుకోండి. ఇవన్నీ బీసీ వెల్ఫేర్ ఇవన్నీ కమిషన్స్ అయితే ఇచ్చారు. గురుకులకు సంబంధించింది. మీకు ఇది నార్మలైజేషన్ అయితే ఎగ్జామ్ పేపర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా, నార్మలైజేషన్ అయితే చేస్తారంట. ఈ నార్మలైజేషన్ మెథడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇచ్చారు. ప్రిపరేషన్ ఆఫ్ ది మెరిట్ లిస్ట్ కూడా ఎలా ర్యాంక్ తీస్తారు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంక్ది కూడా మీరైతే నిదానంగా చదువుకోండి. మీకు టైం ఉంటే గిన్న చదువుకొని మీకు ఎలా ర్యాంక్ తీస్తారు అనేది, క్యాస్ట్ వైజ్ ఎలా తీస్తారు ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ఎలా చేస్తారు ప్రిన్సిపల్కి అని అయితే ఇచ్చారు. చూడండి సెలక్షన్ చూడండి. సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అనేది. మనకి టీజీటీకి టెట్ కావాలండి. పీజీటీకి ప్రిన్సిపల్కి అయితే టెట్ అవసరం లేదు. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపరు ప్రిన్సిపల్కి, టీజీటీకి, పీజీటీకి అయితే ఉంటుంది. అది నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ వాళ్ళకైతే ఉంటాయి. ఇవన్నీ మీరు చదువుకోండి నిదానంగా. మెరిట్ లిస్ట్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఎలా ఇస్తారనేది, ఇవన్నీ. హెల్ప్ డెస్క్ నెంబర్లు ఇవి చూడండి ఇంపార్టెంట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే గిన హెల్ప్ డెస్క్ నెంబర్లకైతే మీరైతే ఫోన్ చేయండి. ఈ నెంబర్లు హైలైట్ చేసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ది హెల్ప్ డెస్క్
నెంబర్స్ హైలైట్ అయితే చేసుకోండి. నెంబర్లు కంపల్సరీగా నెంబర్లు చూడండి. ఇక్కడ చూడండి ఇంకా జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇచ్చారు. మోడల్ స్కూల్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవి మోడల్ స్కూల్స్కి సంబంధించింది. మీకు జోన్ అయితే తెలిసింది కదా. ఇంకా మోడల్ స్కూల్స్లో టీజీటీ ఎన్ని ఉన్నాయి, పీజీటీ ఎన్ని ఉన్నాయి, ప్రిన్సిపల్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి. ప్రిన్సిపల్ 15, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 23 అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఇది మోడల్ స్కూల్కి సంబంధించినవి. ఇక్కడ చూడండి ఇంకా నెక్స్ట్ అండి ఇవి ఇంగ్లీషు, మ్యాథ్స్, బాటనీ ఇవన్నీ ట్రైనడ్ అవి పోస్ట్ గ్రాడ్యుయేట్. ట్రైనడ్ గ్రాడ్ టీచర్స్ ఏమో ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ జోన్ చూడండి. ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఏమో ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూసుకోండి. మీ జోన్ వైజ్ మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ నేను ఒక్కొక్క దానికైతే ఇక్కడ హైలైట్ అయితే చేస్తా. అది మోడల్ స్కూల్స్ది, ఇదేమో రెసిడెన్షియల్ స్కూల్స్. మీరు కన్ఫ్యూజ్ కాకుండా అని అయితే చూసుకోండి. ఇక్కడ బీసీ వెల్ఫేర్స్కి సంబంధించింది సి కేటగిరీ. ఇవి బీసీ వెల్ఫేర్స్కి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి. ఉమెన్స్కి కూడా ఉన్నాయండి బీసీ వెల్ఫేర్లో. ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఇక్కడ సోషల్ ఏపీ సోషల్ వెల్ఫేర్ చూడండి. ఇది సోషల్ వెల్ఫేర్కి మీ జోన్లో ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోండి. ఇప్పటివరకు అయితే లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఫస్ట్ లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీరు చూస్తే మాకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాలని మాకు వస్తుందండి. మీరు లైక్ చేయకుండా మేము పెట్టి ఇంత కష్టపడి చేసింది వృధా చేయకుండా మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాం కదా, మీరైతే లైక్ చేయండి. ఇంతే అండి. మీ మొత్తం నోటిఫికేషన్ అయితే మీకు అంతా అయితే చూపించాను. మీ క్యాస్ట్ వైజ్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇంత అయిపోయిందండి. చూడండి 62 పేజెస్ అయితే ఉన్నాయి. 62 పేజెస్ అయితే నేను వివరించాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే గిన ఈ నోటిఫికేషన్ ఇది వెబ్సైట్లోదే, మీరు అక్కడైనా చూడండి, ఇదైనా చూడండి. థ్యాంక్ యూ అండి. మా ఛానల్లో టెట్ డిఎస్కి సంబంధించినవి అయితే అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు చూడండి సిలబస్ కూడా అయితే ఉంది. మేమైతే పేపర్స్ కూడా అయితే పెడతాము. చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ప్రకారం అయితే వస్తూ ఉంటుంది. మీరైతే ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. మీరు స్కిప్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ ఇదైపోతుంది. మీరేమో మళ్ళీ మాకు పెట్టండి మేడం అది అని అడుగుతారు. ఇక్కడ చూడండి ట్వెట్ క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా నేను చెప్పడం ఇక్కడ మర్చిపోయాను. మినిమం టెట్ క్వాలిఫికేషన్ మార్క్స్ చూడండి. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎన్ని రావాలి. ఏపీ టెట్ మినిమం 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 మార్క్స్ ఓసీ వాళ్ళకి ఉండాలి, బీసీ 75, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 60 మార్క్స్ అయితే సీటెట్లో అయినా రావచ్చు, ఏపీ టెట్లో అయినా రావచ్చండి. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏపీ టెట్ అయినా సీటెట్ అయినా క్వాలిఫై అయితే ఉండాలి. అంతే అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. టెట్ డిఎస్సి రాసే వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్. మా ఛానల్ని అయితే విజిట్ చేసి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. థ్యాంక్ యూ అండి ఇంతసేపు వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ.